ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. యాక్చువల్గా ఈ పాయింట్ అంటే మీ ప్రొఫెషన్ అనే కాదు, ఎవరినైనా సరే అడగచ్చు. బట్ ఎస్పెషలీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, అసలుకే ఒంటరిగా ఉంటారు, అసలుకే హ్యూమన్ రిసోర్సెస్ మీకు చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కెరియర్ని మీరు ఎంచుకున్నప్పుడు ఎప్పుడైనా సరే వర్ దెర్ ఎనీ పాయింట్ ఆఫ్ డౌట్, ఇది నాకు కరెక్టా, ఈ ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అవ్వగలనా, ఈ ప్రొఫెషన్లో ఉంటే నేను ఇంకెంతకాలం ఫ్యామిలీకి దూరం అవ్వాలి, లేదా అనవసరంగా ఒక రెగ్రెట్ అనమాట, నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోకుండా ఉండాల్సిందే, అలాంటి డౌట్ కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ కానీ లేకపోతే రెగ్రెట్ కానీ ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క హ్యూమన్కి ఏ జాబ్ చేస్తున్నా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ మూమెంట్లో టెంపరీగా అనిపిస్తుంది, అరే ఎందుకున్నానరా బాబు, అంటే ఇది కాకుండా ఇంకా వేరే సిచ్యువేషన్లో ఉంటే బాగుండన్న థాట్ వచ్చినట్టే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు వచ్చింది. అలాంటి కొన్ని మూమెంట్స్ ఏంటంటే, డాడీకి నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ టైంలో నేను షిప్ దిగి డాడీ దగ్గరికి వెళ్ళలేను. అదృష్టం కొద్దీ మా బాబాయ్ వాళ్ళందరూ కేర్ తీసుకొని ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. కానీ అటువంటి మూమెంట్లో మా వైఫ్కి కార్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ నోస్ ఇక్కడ కట్ అయ్యి కుట్లు పడ్డప్పుడు, అంటే అవన్నీ సడన్గా తెలిసిన మూమెంట్లో నేను షాక్లో ఉండిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు తొందరగా. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం మా మమ్మీ నాకు చెప్పలేదు. 1 డే తర్వాత మా బాబాయ్ నాకు చెప్పారనమాట, ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నీకు వీలైతే తొందర రా అని చెప్పి. చెప్తేనే కదా నేను ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోగలను. కానీ షిప్ మధ్యలో ఉన్నప్పుడు పర్మిషన్ దొరకలేదు. సేమ్ అద్వితి కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అదే సిచ్యువేషన్. ఫోన్ చేసి ఆ రోజు నేను రెగ్యులర్గా ఒక టైంకి మాట్లాడతానమాట. నా టైమింగ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజుకి నాకు ఒక టైం ఉంటుంది, ఈమెకు ఒక టైం జోన్ ఉంటుంది. నేను కాకపోతే తనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ టైం జోన్లో ఉన్న నాకు మెసేజ్ చేస్తాడు అని చెప్పి. అలా మెసేజ్ చేస్తూ ఒకరోజు రిప్లై ఇవ్వలేదు. 2 గంటల తర్వాత రిప్లై ఇచ్చింది. అప్పటికి కార్ యాక్సిడెంట్ అయిపోయి ఆమె హాస్పిటల్లో ఉండి ఆ సర్జరీకి ప్లాన్ చేస్తున్నప్పుడు వరకు కూడా ఆమె చెప్పలేదు ఇట్లా యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి. నెక్స్ట్ డే మా అత్తయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా అత్తయ్య చెప్పింది, ఇట్లా హాస్పిటల్లో జాయిన్ అయింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది. మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా డాడీ ఏడుస్తూ ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్తే, ఎవరైనా ఏడుస్తే ఇంకా టెన్షన్ వస్తుంది, ఇంకేదన్నా జరిగిపోయిందా అని అది ఉంటుంది చూడు. తర్వాత నువ్వు ఫోన్ పెట్టి అని చెప్పి మా అత్తయ్య ఫోన్ చేసిన. అత్తయ్య అయితే కొంచెం ఏడవకుండా కొంచెం చెప్తుందని చెప్పి ఫోన్ చేసి మాట్లాడితే, ఏం కాలేదు, సర్జరీ చేస్తారు, 3-4 కుట్లు వేస్తారంట, నయమైపోతుంది అని అన్నారు. కాకపోతే ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటి, నేను పక్కనుంటే బాగుండు అని అది ఉంటుంది చూడు, అది లేదు. తనకు కావాల్సిన టైంలో నేను ఉండట్లేదు. అంటే నాకు కావాల్సిన ప్రతి టైంలో నాకు చిన్న జ్వరం వచ్చినా కానీ నేను మరీ ఓవర్ చేస్తాను. చిన్న జ్వరం వచ్చినా కానీ ఏదో జరిగినట్టు మొత్తం ఇట్లా చిన్న పిల్లలాగా అయిపోతాను. వాళ్ళు వచ్చి అన్ని సేవలు చేయాలన్నమాట. సో వాళ్ళు అంత చేసినప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు లేను. పాప పుట్టినప్పుడు, డెలివరీ అయినప్పుడు, ఆపరేషన్ అయింది, సిజరీన్ ఆపరేషన్ అయినప్పుడు కూడా నేను లేను. అటువంటి సిచ్యువేషన్లో అనిపిస్తుంది అనవసరంగా ఇది చూస్ చేసుకున్నానేమో అని చెప్పి. బట్ చేయాలి, ఎవరో ఒకరు చేయాలి. ఒక మంచి జాబే చేస్తున్నాం కదా, అంటే ప్రపంచానికి పనికొచ్చే జాబ్. నాకు ఎవరైనా డబ్బు కోసమే చేస్తారు కానీ ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఇచ్చే జాబు, అందరికీ పనికొచ్చే జాబ్ చేస్తున్నానని ఒక దాంతో దాన్ని కప్పిపుచ్చుకుంటా. గ్రేట్ అండి, మీరు నిజంగా మామూలు గ్రేట్ కాదు. యాక్చువల్గా ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మీకు మీరు ఎలా ధైర్యం చెప్పుకుంటారు? నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను. నాకు ఏంటంటే ఎవరైనా డబ్బు బాగా సంపాదించిన వాటిలో కంపారిజన్ చేసుకొని, కానీ నేను బాధల్లో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువ ఎవరు బాధపడుతున్నారా అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎప్పుడైతే మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందో అదే టైంలో వేరే నా జూనియర్కి కరోనా వల్ల వాళ్ళ 2 పేరెంట్స్ చనిపోయినారు అనమాట షిప్లో ఉన్నప్పుడు. సో నా టైంకి నేను ఒక్కరిని ఆలోచించుకుంటే, అబ్బా నాన్నకి హార్ట్ స్ట్రోక్, నేను లేను అని బాధ కన్నా, ఒక నాకన్నా జూనియర్ మదర్ చనిపోయిన తర్వాత వితిన్ 1 వీక్లో ఫాదర్ కూడా చనిపోతే తను షిప్ దిగలేక షిప్లో ఉంటే, సో అప్పుడు మనకు అనిపిస్తుంది కదా వాళ్ళకన్నా మనం ఎంత అదృష్టవంతులం. ఆ థాట్ తోటి ప్రపంచంలో ఏ బాధ ఉన్నా కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన బాధ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. సో అట్లా కొంచెం కంపేర్ చేసుకుంటే. రాజశేఖర్ గారు, అంటే పాజిటివ్గా ఆలోచించాలి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ పాజిటివ్గా ఆలోచించడానికే ఇది ఒక పాజిటివ్ యాంగిల్. ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మనం బాగున్నాం కదా అనుకుంటే నిజంగా మన కష్టం చిన్నదైపోతుంది. ఇది నేను విన్నాను, కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చెప్తుంటే నేను ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను ఈ మాటతో. ఇలా నిజంగా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ మన ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, అప్పుడు అడిగితే పంపిస్తారా షిప్ నుంచి? ఎన్నో పాయింట్స్ కవర్ అవుతాయి దీంట్లో. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ షిప్
పాకిస్తాన్లో ఉంది, ఇండియన్స్కి ఎలవ్ లేదు దింపడానికి. కొన్ని కంట్రీస్లో వార్ జరుగుతుంది, లేదంటే కరోనా వల్ల అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత ప్రయత్నించినా కానీ దింపలేరు. కొన్ని మంచి పోర్ట్స్లో ఉంది, షిప్ మధ్యలో ఉన్నా కానీ షిప్ని దగ్గర ఉన్న పోర్ట్కి డైవర్ట్ చేసి విత్-ఇన్ 2 daysలో ఆ పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి దింపే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట. సో ఆ ఇన్సూరెన్స్లో వాళ్ళంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఎమర్జెన్సీస్లో వాళ్ళు పంపే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మంచి కంపెనీస్ వాళ్ళ క్రూ గురించి మంచిగా ఆలోచించే కంపెనీలు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు. కానీ ఈ మధ్య ఏ కంపెనీ అయినా ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మనీ. ఒకవేళ బాగా ఖర్చు అవుతుంది అనుకుంటే అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. మ్యాక్సిమం షిప్పింగ్ కంపెనీస్ కూడా అంతే, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. వాళ్ళు 4 months కాంట్రాక్ట్, 6 months కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేసావు, అన్ని రోజులు నువ్వు ఉండాల్సిందే అన్న పాయింట్ తోటి ఉంటుంది. జరిగినా సరే యూజువల్ గా రావడానికి సిచ్యువేషన్స్ కండిషన్స్ అప్లై. ఏమన్నా మరీ ఎమర్జెన్సీ అంటే ఇక దగ్గర రిలేటివ్ అయింది అంటే అప్పుడు బాగా ఆలోచించి డైవర్ట్ చేసి పంపడం అట్లా చేసే కంపెనీస్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం చాలా మటుకు చేయరు. అసలు యూజువల్గా షిప్లో వర్క్ చేయడం అంటేనే ఒక హై స్ట్రెస్ అట్మాస్ఫియర్లో వర్క్ చేయడం అన్నట్టు లెక్క. ఇప్పుడు మీరు చెప్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నా సరే, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి దూరంగా ఉంటాం, సెకండ్ ఆఫ్ ఆల్ ఒక 20-25 మంది క్రూ ఉంటారు. అందులో బాగా మనకు తెలిసిన వాళ్ళు ఒక 3-4 మీరు చెప్పినట్లుగా ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంత లిమిటెడ్ రిసోర్సెస్లో ఉన్నప్పుడు, ఒక హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వదా అండి? అందుకే నేను నాకు రిఫ్రెష్ అవ్వడానికి అందరూ అంటారు మనిషి మంచి బుక్కులు చదవాలి, లేదంటే మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నాకు తెలిసి నా వరకు ఏంటంటే నీకు నచ్చిన 2-3తోటి 2 గంటలు అంత సొల్లు మాట్లాడినా కానీ మైండ్లో ఉన్న బాధని షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఒకరుండి, లేదంటే నవ్వుకుంటూ ఏదో ఒకటి మాట్లాడితే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే సినిమాకి వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. మనం ఇక్కడ డబ్బులు పెడితే ఏ ఎంటర్టైన్మెంట్ అయినా దొరుకుతుంది. షిప్లో అలా ఉండదు. ఎంత డబ్బున్నా కానీ లిమిటెడ్లో మనం వెతుక్కోవాలి. సో అలా కొంచెం వాళ్ళతో మాట్లాడటము. మెయిన్గా నేనేం చేస్తానంటే, ఇప్పుడు చాలామంది వర్క్లో బిజీగా ఉండి మొత్తం అప్పుడప్పుడు కోపంతో తిడుతూ ఉంటాం. మనిషి వర్క్ ఈ టైంలో అవ్వట్లేదని పొరపాటున ఎవరితోటి ఏదన్నా నువ్వు వేస్ట్ గాడు ఎందుకు చేయలేకపోయినావు ఈ టైంకి అట్లా ఏమైనా సీరియస్గా అయినా కానీ ఆ రోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ వాళ్ళతో క్రికెట్ ఆడి మాటల్లోనే అరే ఏదో వర్క్లో అన్నాను నువ్వు ఫీల్ అవ్వలేదు కదా అంటే, అరే సార్ మీరే కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు వర్క్ టెన్షన్లో అన్నారు కదా. నేను అందుకే ఎక్కువ ఈ ఆటలు ఆడడానికి, గ్రూప్ యాక్టివిటీస్ చేయడానికి. ఈ మధ్య ఎలా అయిందంటే కల్చర్, సోషల్ మీడియా, ఇంటర్నెట్లు షిప్లలో ఈ మధ్య వచ్చాయన్నమాట. కొంచెం కాస్ట్లీ ఎక్కువైనా కానీ ప్రతి ఒక్కరు వర్క్ అవ్వగానే క్యాబిన్లో ఐసోలేట్ అయిపోయి అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి, వైఫ్ తోటి గంటలు మాట్లాడి మళ్ళీ వర్క్ పొద్దున వచ్చేస్తారు. నేనంటే నువ్వు మాట్లాడు, 1 గంట బయటకు వచ్చి మాతో టైం స్పెండ్ చేయి, నువ్వు షేర్ చేసుకో. నువ్వు సోషలైజ్ అవ్వలేదు అనుకో అట్లనే సైకోలాగా తయారైపోతావు. చాలామంది షిప్పింగ్లో ఉన్న వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత ఆ అట్మాస్ఫియర్కి లోన్లీగా ఉండి కొందరు ఎలా అవుతారంటే ఇంటికి వచ్చి కూడా ఇంట్లో పెళ్ళాము దగ్గర ఏం అనలేక షిప్కి వచ్చి మొత్తం జూనియర్స్ మీద ఆ సైకో అవన్నీ చూపిస్తారనమాట. సో అలా అవ్వద్దు అంటే కొంచెం సోషలైజ్ అయ్యి వేరే వాళ్ళతో ఉంటే నీకు తెలుస్తుంది ఎంపతి అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి వాళ్ళందరితో అలా సోషలైజ్ అవ్వడానికి సీక్రెట్ ఇదే అనమాట. మీరు షిప్లో ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం కోప్పడ్డాను. పొరపాటున మనిషికి ఎప్పుడో ఒకసారి కోపం వచ్చి ఏదైనా నడిచినా కానీ ఆ రోజు కవర్ చేస్తాను. ఎందుకంటే నేను జూనియర్గా ఉన్నప్పుడు నాకు ఒక సీనియర్ చాలా ఫ్రెండ్లీగా హెల్ప్ ఉండేదన్నమాట, హెల్ప్ చేస్తూ ఉండేది. ఒకరోజు పొరపాటున ఏదో అంటే వర్క్లోనే ఏదో తిట్టాడు, ఇది కూడా తెలియదారా నీకు అన్నట్టు ఏదో అనగానే ఆ రోజు ఒక 1 hour ఏదో బయటికి వెళ్ళినట్టు వెళ్ళి ఏడ్చిన, నన్ను అంటాడా సార్ అని ఆ ఫీలింగ్ అయిపోయింది అనమాట. అదే నేను కనెక్ట్ చేసుకుంటాను. నేను పొరపాటున అన్నానంటే అలాగనే వీడు ఏడుస్తాడేమో, బాధపడతాడేమో. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే నా సేఫ్టీ కూడా నేను చూసుకుంటాను. షిప్లో ఎలా ఉంటారంటే ఈ కాలము నేను 14 years నుంచి ఉన్నాను. ఇప్పుడు కొత్త జాయిన్ అవ్వాలంటే నెక్స్ట్ జనరేషన్ అనే అనుకోవాలి. జనరేషన్ గ్యాప్ వచ్చినట్టే. నా జనరేషన్కి ఆ జనరేషన్కి కొంచెం చేంజెస్ ఉంటాయి. నేనున్నంత స్ట్రాంగ్గా నెక్స్ట్ జనరేషన్ ఉండాలని ఉండదు. వాళ్ళ వర్క్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు కోప్పడితే పడేటోళ్ళు ఎవ్వరు లేరు. నేను ఏదన్నా అంటే వాడు కూడా తిరిగి అనే టైప్లో తయారయ్యారు. సో వాళ్ళకి తగ్గట్టు కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఫ్రెండ్లీగానే ప్రేమతోటి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను.
నైస్. ఇప్పుడు మీరు ఎంత ఫ్రెండ్లీ రిలేషన్ హ్యాండిల్ చేయాలని చూసుకున్నా, సిచ్యువేషన్స్ అక్కడ ఎమికబుల్గా ఉండాలన్నట్టు మీరు ప్లాన్ చేసినా, మీ వంతు పరంగా మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా కొన్నిసార్లు డెఫినెట్లీ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అనేవి షిప్లో జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా ఎవరికన్నా హెల్త్ బాగాలే, అప్పటికప్పుడు ఆ షిప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రాణాలు పోయినా, మెడికల్ ఎమర్జెన్సీస్ అరైజ్ అయినా, మీకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారా? లేకపోతే సపోజ్ ఒక డెత్ జరిగింది షిప్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు, హౌ డు యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అండి? అంటే అంతసేపు ఒక లైఫ్ స్టైల్ మంచిగా అలవాటు పడి పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయడము, ఆడుకుంటున్నాము, ఒకేసారి సడన్గా ఏదైనా పోర్ట్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక పోర్ట్లో చాలా స్ట్రెస్ఫుల్గా కొత్తగా చీఫ్ ఆఫీసర్ జాయిన్ అయ్యాడు. చీఫ్ ఆఫీసర్ అంటే ఏంటంటే ఆ షిప్లో లోడింగ్, అన్లోడింగ్, డెక్ మీద సంబంధించిన మెయింటెనెన్స్. ఇప్పుడు నేను ఇంజన్ డిపార్ట్మెంట్ ఎలా అయితే మేనేజ్మెంట్ లెవెల్లో హ్యాండిల్ చేస్తానో, డెక్ డిపార్ట్మెంట్లో అతను హ్యాండిల్ చేస్తాడు అనమాట. సో అక్కడ లోడింగ్ అవుతుందన్నమాట. సో తనకి కొత్తగా జాయిన్ అయ్యాడు, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు, మొత్తం బాడీ అంతా చెమటలు పడిపోయినాయి, కొలాప్స్ అయిపోయి కింద పడిపోయాడు. అక్కడ పెద్ద ఇంపార్టెంట్ ఆపరేషన్ జరుగుతుంది, అతను కొలాప్స్ అయ్యి కింద పడిపోయాడు. అదృష్టం కొద్దీ అది పోర్ట్లో ఉంది కాబట్టి వెంటనే అతన్ని అంబులెన్స్ రప్పించి అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. బట్ జరిగిన ఒక 10 minutes ఆ షిప్లో అట్మాస్ఫియర్ వల్ల మాకు ఆల్మోస్ట్ ఒక 10 days వరకు సైకలాజికల్గా ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం తోటి మంచిగా ఫ్రెండ్లీగా ఉండే ఒక వ్యక్తి ఇంత స్ట్రెస్కి గురై ఇట్లా పడిపోయిండు. అదృష్టం కొద్దీ అతను బతికాడు. అది పోర్ట్లో ఉండి ఆ టైంకి అతను హాస్పిటల్కి వెళ్ళిండు కాబట్టి, పొరపాటున అది కరెక్ట్ టైంకి లేకపోతే మనిషి ఎంతోమంది ప్రాణాలు ఈ స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, మనం ఎంత హెల్తీగా ఉన్నా కానీ ఇప్పుడు జిమ్ చేసేటోళ్ళు కూడా అప్పుడప్పుడు కొలాప్స్ అవుతూ ఉంటారు. సో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎట్లా ఒక 23-24 years వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్ తోటి వచ్చి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ప్రొఫెషనల్ ఇష్యూస్ కానీ, దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ ఈ మధ్య జనరేషన్కి పెరుగుతుంది. నేను అనేది ఒకటే, నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాతకాలం వాళ్ళు బతకలేదు 100 years, 10 మందిని కానీ కూడా వాళ్ళు మంచిగా పెంచుకున్నారు. ఇప్పుడు ఒక్కరిని కానీ ఎక్కువ మనము వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచాలి, ప్రపంచంలో ఉన్నాయి అన్ని ఇవ్వాలి అన్న ఫీల్ తోటి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాం. అంత స్ట్రెస్ తీసుకోకుండా ఇంకా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ బాగుంది అనుకో, మనకి ఇంత స్ట్రెస్ ఉండదు అనేది నా ఫీలింగ్. సో నా వరకు నేను స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటానంటే, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉందనుకో ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను, మాట్లాడతాను, మా పాపతోటి మాట్లాడతాను, కొంచెం ఆ విధంగా నేను రిలాక్స్ అవుతాను. మధ్యలో ఎక్కువ స్ట్రెస్ యూజువల్గా మీరు షిప్లో ఉన్నప్పుడు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగితే మీకు అవైలబుల్గా డాక్టర్ ఉండరు. షిప్లో డాక్టర్ ఉండరు. పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, ప్యాసింజర్స్ ఎక్కువ ఉండే లగ్జూరియస్ షిప్స్, అందులో డాక్టర్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, అదొక సేఫ్టీ ప్రికాషన్ కాబట్టి. ఇప్పుడు మా దాంట్లో లిమిటెడ్ 22-23 మెంబర్స్కి వాళ్ళు ఒక డాక్టర్ని ప్రొవైడ్ చేసి మాతో పాటు ట్రావెల్ చేయాలి. మీకేమన్నా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే మా షిప్లో మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి కోర్స్ చేసిన మెంబర్స్ ఉంటారు. మాకు కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కోర్సు ఏమైనా కట్ అయినా కానీ అటువంటి చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద కావాలి అంటే మేము రేడియో అడ్వైస్ తీసుకుంటాం అనమాట. లండన్లో ఉంటారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డాక్టర్ ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి డౌట్లు క్లియర్ చేసుకుంటాము. కాకపోతే ఇందులో కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఒక సిమ్టమ్ జ్వరం 3 days నుంచి తగ్గట్లేదు. సో వీళ్ళు సిమ్టమ్స్ అన్ని టైప్ చేస్తున్నప్పుడు క్యాప్టెన్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆయన అక్కడ విన్న వాళ్ళు డాక్టర్ ఏమో ఇతనికి మలేరియా సిమ్టమ్స్ ఉన్నాయి, 3 days తర్వాత కూడా తగ్గట్లేదు కాబట్టి డోసేజ్ పెంచి ఇంకా ఈ ట్యాబ్లెట్లు యూజ్ చేయండి అని ఇస్తే ఆయన ట్యాబ్లెట్లు యూజ్ చేశాడు. కాకపోతే ఆయనకి రియల్గా మలేరియా లేదు. వీళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ఏమో మలేరియా టైప్ చెప్పేసరికి ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల ఆయన ఆ 1 వారం రోజులు ఆ ట్యాబ్లెట్ వాడితే ఆయన ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిందంటే, ఆయనకి హాలోజినేషన్స్, ఒక్కడు ఉండలేకపోతున్నాడు, వేరే వాళ్ళ క్యాబిన్లో పడుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్కడి నుండి ఏం చేసుకుంటాడో తెలియదు. ఏదో హాలోజినేషన్ అంటే ధనుష్ సినిమా 3 మూవీలో మనుషులు ఇట్లా కనిపిస్తాడు చూడ, నిజంగానే అతను కనిపించిందంట. అంత పిచ్చిగా అయ్యి తర్వాత వితిన్ 1 month అతను షిప్ దిగి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ షిప్ ఎక్కిండు. మొన్న నాతో పాటు వర్క్ చేసిండు అనమాట. ఇప్పటికి కూడా తనకేంటంటే బ్రెయిన్లో కొన్ని సెల్స్ కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఆయనకు అప్పుడప్పుడు ఏదో పురుగు తిరిగినట్టు, నీకేమైనా పురుగు తిరుగుతుందా అంటాం కదా మనము, నిజంగానే అట్లాంటి ఫీలింగ్లో ఉన్నాడంట. సో అప్పుడప్పుడు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా మెడిసిన్ ఇస్తారు. బట్ ఎంతైనా కొంచెం కష్టమే, అంటే ఇట్లా మెడికల్ వైజ్ కష్టం కాదు, చాలా కష్టం, చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఒక మెరీన్ ఇంజనీర్గా అంటే ఒక షిప్ క్రూ మెంబర్గా మీరు ఒక షిప్ ఎక్కారు అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ నాట్ అ కేక్ వాక్, అండ్ అట్ ది రేట్ ఆఫ్ మెనీ సాక్రిఫైసెస్ ఎంతో కష్టాన్ని కూర్చి మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు. అంతే, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్.
అసలు ఈ షిప్ ఇండస్ట్రీయే కనుక లేకపోతే, అంటే నాకు తెలిసి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 90% ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ ది గ్లోబ్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ది షిప్పింగ్ పార్ట్. ఎస్, ఇవాళ ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాయనే కానివ్వచ్చు, మర్కండైజ్ ఆ విషయానికి మాట్లాడితే ప్రతి చిన్నది, ఉప్పు, పప్పు, ఎవ్రీథింగ్, ఆల్ ది మర్చండైజ్ ఇస్ గెటింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద వరల్డ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది షిప్పింగ్. ఎస్. ఈ నేపథ్యంలో ఎథికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ కనుక మనం చూస్తే, రీసెంట్గా ఏదో ఒక సముద్రంలో ఆయిల్ ట్యాంకర్స్ స్పిల్ అయ్యి అక్కడికక్కడ మంటలు వచ్చేసి మొత్తం చాలామంది, అంటే మెరైన్ అట్మాస్ఫియర్ని మొత్తం నాశనం చేసి కిందున్న ఎన్నో రకాల సముద్రం చేపలు, మెరైన్ లైఫ్ మొత్తం డ్యామేజ్ జరిగి చాలా పొల్యూషన్ కాజ్ చేసి ఒక అది ఏ ఊర్లో జరిగిందండి ఇది? విచ్ పర్టికులర్ సీ అని చెప్పాలి దీన్ని? ఒకసారి అయితే యుఎస్ కోస్ట్లో కూడా ఇలా జరిగింది ఇట్లా మొత్తం. ఓకే, సో రీసెంట్గా సింగపూర్లో జరిగింది, అంతకుముందు యుఎస్ సీ కోస్ట్ దగ్గర ఒకసారి జరిగింది. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనిషి డెవలప్మెంట్ కోసం టెక్నాలజీని వాడి ప్రపంచ సంతోషం కోసం, మనందరి హ్యాపీనెస్ కోసం అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి. షిప్పింగ్ ప్రాపర్గా వర్క్ అయినప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు అరే, మనిషి తన స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నాశనం చేస్తున్నాడు, పొల్యూట్ చేసేస్తున్నాడు అని ఒక గిల్ట్ వస్తుంది చూడండి. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మెరైన్ ఇండస్ట్రీలో పొల్యూషన్ని తగ్గించడానికి ఇలాంటి స్టెప్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి యాక్టివిటీస్ కదా మనం టేకప్ చేయాలని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? యాక్చువల్గా షిప్పింగ్లో ఏంటంటే ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ కొత్త లా ఒకటి, రెగ్యులేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు టైటానిక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోలాస్ అని చెప్పి ఒక కొత్త ఇంట్రడ్యూస్ అయిందనమాట మెర్చెంట్ నేవీలో. అంటే అప్పటి వరకు ఆ నావిగేషన్కి సంబంధించిన సేఫ్టీకి అంత ఇంపార్టెన్స్ లేదనమాట. సో దాని తర్వాత ప్రతి ఒక్క కంట్రీకి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కొత్తగా ఒక లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఆయిల్ పొల్యూషన్ ఏంటి, ఒక కంట్రీలో ఏదైనా అయిందనుకో, షిప్ వల్ల కోస్ట్ మొత్తం ఖరాబ్ అయిన తర్వాత మార్పులు అని చెప్పి ఒక కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీంతో ఏంటంటే ప్రతి ఒక్క షిప్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే, ఒక్క చుక్క ఆయిల్ కూడా బయట పడొద్దు అన్న ఒక లా తీసుకొచ్చారు. ఆఖరికి సీవేజ్ ఏదైతే మా షిప్ నుంచి అది మన చేతుల్లో ఉండదు కదా, ఒక్క చుక్క ఆయిల్ కూడా పడొద్దు అంటే అది అలా ఉండకుండా చేసే బాధ్యత మాకే ఇచ్చారనమాట. ఏదైతే షిప్లో ఇప్పుడు ఇంత లక్షల ఆయిల్ ఉంది, అది వెళ్ళకుండా ఉండాలి అంటే బయట దాన్ని డబుల్ హల్ అని అంటారు అనమాట. ఒకప్పుడు ఒక్క హల్లే ఉండేది, అంటే బయట లేయర్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆయిల్ ఏ షిప్ అయినా తీసుకున్న ఈ ఆయిల్ ట్యాంకర్లో డబుల్ హల్ అని ఉంటుంది. అంటే ఒక లేయర్కి హోల్ పడ్డా కానీ డైరెక్ట్ ఆయిల్ బయటకు వెళ్ళకుండా ఇంకో లేయర్ కూడా ఉందన్నమాట బయట. సో అలాంటి కొత్త కొత్త కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి వెళ్ళి మేము వర్క్ చేసే మిషనరీ మీద కూడా ఇటువంటి రూల్స్ పెట్టారు. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా ఉంటుంది, గ్రీస్ అంతా పడి ఉంటుంది, దాన్ని అంతా బయట పడేయలేము మేము. ఏదైతే ఆయిలీ వాటర్ ఉంటుందో దాని అంతా ఫ్రెష్ వాటర్ లాగా ఆల్మోస్ట్ కన్వర్ట్ చేసి మేము బయటకు వదులుతాం అనమాట. ఆ డర్ట్ ఏదైతే ఉందో వేరే పోర్ట్లో మనము గార్బేజ్ లాగా ఇస్తాము. నిజం చెప్పాలంటే మేము అమెరికాకి వెళ్ళినప్పుడు అయితే తలలు పట్టుకుంటాం, ఏంట్రా బాబు ఇన్ని సేఫ్టీ రూల్సా, ఇంత ఒక్క ప్లాస్టిక్ ముక్క కానీ, ఆఖరికి కార్టూన్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏదైతే స్టోర్స్ కానీ వుడెన్ బ్లాక్స్ కానీ ఏవి సముద్రంలో మేము వేయొద్దు. పొరపాటున వేసిన శాటిలైట్ తోటి వాళ్ళకి ఇమేజ్ వెళ్తే షిప్ని కూడా సీజ్ చేస్తారు. బట్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మేము ఇంత జాగ్రత్తలు తీసుకొని పొల్యూషన్ అవాయిడ్ చేస్తామా, అదే మేము అమెరికాకు ఏదైనా డెవలప్ కంట్రీకి వెళ్తే ఆ సముద్ర తీరంలో చూస్తే అక్కడనే ప్లాస్టిక్ చెదరము. మనం అనుకుంటాం అమెరికా వాట్ ఏ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అనుకుంటాం, కానీ అక్కడ కొన్ని పోర్ట్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్లాస్టిక్ బాటిల్తోటి మొత్తం సముద్ర తీరం అంతా నిండి ఉంటుంది అనమాట. ఏదో సినిమాలలో చూపిస్తే మంచి మంచి దగ్గర తీస్తారు కానీ యాక్చువల్ రియాలిటీస్ కొన్ని దారుణంగా ఉంటాయి చూడడానికి. అంతే. సో నా డౌట్ ఏంటంటే ల్యాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ మన ఇల్లు మంచిగా క్లియర్గా ఉండాలి, సాఫ్గా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తాం, మన చెత్త ఎదురింట్లో వేసినా మనకేం బాధ ఉండదు, మన ఇల్లు బాగుండాలని చెప్పి ఇంకో వేరే ఇంట్లో వేస్తాం. ఇప్పటికీ తడి చెత్త, పొడి చెత్త అంటే అది డివైడ్ చేసి వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి డబ్బులు 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలరా, మేమే ఏదో ఒక గల్లీ దగ్గరికి వెళ్ళి పడేస్తాం. వాళ్ళకి చెత్త అయినాక నేను 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచించే కుటుంబాలు ఉన్నాయి. సో ల్యాండ్ దగ్గర ప్రాబ్లం ఉంది, కానీ నిజం చెప్పాలంటే షిప్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంటెన్షనల్గా వాళ్ళు చేసే రైట్ లేదు. ఎందుకంటే ఏదైనా చేస్తే మొత్తం లా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, వాళ్ళకి జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది, పెనాల్టీస్ ఉంటాయి. కాకపోతే కొన్ని మనం చేయలేం, మన కంట్రోల్లో లేని కొన్ని ఉంటాయి. న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు వేరే షిప్ ఆగింది, పొరపాటున వేరే షిప్ మిస్టేక్ వాళ్ళు వచ్చి గుద్దితే వాళ్ళు ఏం చేస్తారు. సో కొన్ని మన చేతిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మీరు రీసెంట్గా చూసుంటారు, 1 year బ్యాక్ బాల్టిమోర్ అని చెప్పి అమెరికాలో ఒక పోర్ట్ బ్రిడ్జ్
ఒక కంటైనర్ షిప్ బ్రిడ్జ్ని కూల్స్తే ఆ బ్రిడ్జ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అదే 2-3 చనిపోయారు అందులో. ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ నాకు ఒకవేళ ఆ షిప్లో ఆ టైంకి ఎమర్జెన్సీ వచ్చింది, పవర్ సప్లై మొత్తం ఆగిపోయింది. జనరేటర్ ఏదైతే పవర్ సప్లై ఇస్తుందో బ్లాక్అవుట్ అయిపోయింది అనమాట, అసలు పవరే లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేదు, ఏ కంట్రోల్ లేదు. సో స్టీరింగ్ కంట్రోల్ లేనప్పుడు ఏమైందంటే ఏదైతే బ్రిడ్జ్ యొక్క బీమ్ ఉంటుందో ఆ బీమ్కి గుద్దుకొని ఆ షిప్ గుద్దుకోగానే అది మొత్తం బీమ్ కూలిపోయి ఆ బాల్టిమోర్ ఆ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది అనమాట. కాకపోతే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే షిప్లో ఉన్న క్రూ ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి క్యాప్టెన్కి ఇన్ఫామ్ చేస్తే క్యాప్టెన్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేశాడు, మా షిప్ కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వాళ్ళు ఏం చేసిండ్రు, కంట్రోల్ లేదని చెప్పగానే అక్కడ నుంచి వచ్చే వెహికల్స్, ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటిని ఆపిండ్లు. వండర్ఫుల్. ఆపగానే మధ్యలో ఇప్పుడు ఏమైందంటే ఆ వర్క్ చేస్తున్న కొందరు ఉంటారు కదా, ఆ బ్రిడ్జ్ మీద కొన్ని రిపేర్ వర్క్ జరుగుతారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందలేదు. ఆ 2-3 ఎవరైతే ఉన్నారో ఆ కూలగానే వాళ్ళు మునిగి చనిపోయారు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఏం జరిగింది, మిస్టేక్ అయితే జరిగింది, కాకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల ప్రాణాలైనా కొందరికి కాపాడగలిగారు కదా. సో ప్రాపర్ కమ్యూనికేషన్ మన వల్ల చేయగలిగిన బెస్ట్ అయితే చేస్తే ప్రాబ్లం ఉండదు. యూజువల్గా అండి, అంటే ఈ సెగ్మెంట్లో నేను మీ జాబ్కి సంబంధించి ఎథికల్గా మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారా అన్న సెన్స్తో అడుగుతున్నాను. ఐ అండర్స్టాండ్ లా చాలా స్ట్రిక్ట్ ఉంది, స్ట్రింజెంట్ ఉంది, అయినా సరే మీరు ఎథికల్గా చేయాల్సింది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ నార్మల్ జాబ్స్ లాగా, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ లాగా, లేకపోతే ఆ మ్యాటర్కి వస్తే ఏ జాబ్ అయినా సరే కొన్నిసార్లు హైయర్ అథారిటీస్ చెప్పింది మనకు నచ్చకపోయినా సరే వీ హ్యావ్ టు డూ ఇట్, అజ్యూమింగ్ మై బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనుకుంటూ ఉంటాం. మీ ప్రొఫెషన్లో కూడా, మీ కెరియర్లో కూడా అట్లాంటి సందర్భాలు ఉంటాయా? ఎథికల్గా మీ మనసు ఇదే చేయాలంటుంది, కానీ మీ సీనియర్స్ ప్రెషర్, సుపీరియర్స్ ప్రెషర్, సీనియర్ ఆఫీసర్స్ ప్రెషర్ అట్లాంటివి ఉంటాయా మీకు కూడా? ఇప్పుడు ఎంత మనీ ఇన్వాల్వ్ అయితే అంత టెన్షన్, అన్నీ వాళ్ళు చెప్పిన ప్రతిదీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఈ షిప్ ఈ స్పీడ్లో వెళ్ళాల్సిందే, లేదంటే నాకు బిజినెస్ లాస్ అయిపోతాయి. ఒకవేళ ఆ షిప్ని మనం అదే స్పీడ్లో మెయిన్ ఇంజన్ స్పీడ్ని పెంచితే ఆ హీట్ పెరిగి అప్పుడప్పుడు మిషనరీ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఎంత స్పీడ్ అయినా చెప్పు, ఒకవేళ మేము పెంచితే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ షిప్ అంత కెపాసిటీ లేదని చెప్పి చీఫ్ ఇంజనీర్ చెప్పొచ్చు, మా వల్ల కాదు, ఇంతకన్నా ఎక్కువ స్పీడ్ ఇవ్వలేము అని చెప్పి. అటువంటి డెసిషన్స్ మేము తీసుకోగలం. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక కంట్రీకి షిప్ వచ్చింది, అక్కడ ఒక సర్వే జరుగుతుంది, ఆ సర్వే పాస్ అవుతే ఆ షిప్కి బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఆ సర్వేలో మన మిషనరీకి కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తారో ఆయన ముందు ఆ డిఫెక్ట్స్ అన్ని కవరప్ చేయాలి. ఇప్పుడు మా పని ఏంటి, రిపేర్లు అన్నీ మేము చేయాలి కరెక్టే, కాకపోతే సడన్గా ఏదైనా రిపేర్ ఆ టైంకి వచ్చింది అనుకో ఆయన కనిపించకుండా కొన్ని కవరప్ చేసేటి ఇటువంటి కొన్ని ఉంటాయి అనమాట. అంటే లేదంటే దాని ఇంపార్టెంట్ స్పేర్ పార్ట్ ఎందుకు లేదు, అదొక లైఫ్ సేవింగ్, ఒక 2 లైఫ్ జాకెట్లు ఉండాల్సిన టైంలో ఒకటి లైఫ్ జాకెట్ ఉంది. సో ఇటువంటి ఏంటంటే మేము ఆర్డర్ చేసామండి ఆల్రెడీ, అంటే మీరు కొన్ని మేనేజ్ చేయడం వేరు, బికాస్ ఆఫ్ యువర్ సీనియర్ చెప్పడం వల్ల, సీనియర్ ఆఫీసర్ చెప్పడం వల్ల మీరు ప్రెషర్ తీసుకున్న సందర్భాలు కూడా ఇక్కడ జరుగుతాయా అంటున్నా. సో ఇక్కడ ప్రెషర్ అంటే జరుగుతాయి, బట్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయవచ్చు. కాకపోతే అప్పుడప్పుడు మన సాఫ్ట్ నేచర్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసే వరకు అన్ఎథికల్గా కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే మేము చేయాల్సి వస్తుంది. అలా మీకు ఎప్పుడైనా ఎదురైంది అలాంటి సందర్భం? అంటే ఈ వర్క్ చేయాలి ఈ టైంకి, ఇలా సింపుల్గా అయ్యాయి, కానీ మరీ ఎక్కువ దారుణంగా ఒకరి లైఫ్ని ఇంపాక్ట్ చేసే అంత అయితే కాలేదు. థ్యాంక్ఫుల్లీ కాలేదు. గ్లాడ్.